అందుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ అన్నారు. అందుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కృషి చేస్తానని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలోని బైపాస్ రోడ్డులో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ వారి జిల్లా అందుల వనరుల కేంద్రంలో లూయి బ్రెయిలీ 216వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ పాల్గొన్నారు. లూయి గారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చెప్పులు కుట్టే కుటుంబంలో జన్మించి, రెక్కడితే కాని కడుపు నిండని పరిస్థితుల్లో చిన్న వయసులో ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోయిన చదువుకోవాలనే తపనే ఈ రోజు ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత శక్తిగా ఎదిగిన వ్యక్తి లూయి అని కొనియాడారు. అందుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయిస్ బ్రెయిలీ అని తనతో పాటు తోటి అందులైన వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే తపనతో అందుల కోసం ప్రత్యేక లిపిని నిర్మించడం జరిగిందన్నారు. బ్రెయిల్ లిపిని అందించే అందులకు విద్య ప్రదానం చేసిన మహనీయుని దినోత్సవాన్ని జనవరి 4 ప్రపంచ బ్రెయిల్ దినోత్సవంగా మనం జరుపుకోవడం చాలా సంతోషకరం అన్నారు. అటువంటి మహనీయుడు బ్రతికి ఉన్నప్పుడు అతని లిపిని గుర్తించలేదని చనిపోయిన తరువాత గుర్తించిన, ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా బ్రెయిల్ లిపిని అభివృద్ధి చేసి అందులందరికీ ఉచితంగా విద్య అందించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం అన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా లూయి గారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయిలో నిలవాలని అన్నారు. నేడు వివిధ ప్రభుత్వ శాఖల్లో అందులో ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఆనాడు లూయి అందించిన లిపి అని గుర్తు చేశారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్న సంకల్పం గట్టిగా ఉంటే అనుకున్న లక్ష్యం తప్పకుండా చేరుకుంటాం కాబట్టి మీరు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని రాణించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి తగిన సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తానని అందుల హక్కులైన విద్య, వైద్యం అందించే దిశగా ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి గారు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ గారు, మండల విద్యాధికారి వెంకటనారాయణ గౌడ్, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ కార్యదర్శి సిద్దయ్య, బీజేపీ నాయకులు సాయిరాం, శ్రీధర్, అందుల ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయన్న, సాగర్, ఆరోగ్యరాజు ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు. స్నేహ సొసైటీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అందులో మానసిక దివ్యాంగులు సిబ్బంది పాల్గొన్నారు. లూయిస్ బ్రెయిల్ 216వ జన్మదిన సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బ్లైండ్ సోదరమణులకు, చిన్నారులకు మరియు వేదిక మీద ఉన్న డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ గారికి, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ గారికి, ఎంఈఓ వెంకటనారాయణ గారికి, స్నేహ సొసైటీ సెక్రటరీ సిద్దయ్య గారికి, కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్ గారికి, బీజేపీ సీనియర్ నాయకులు మాయావ సాయిరాం గారికి, విజువల్ ఎంప్లాయిడ్ అందుల జీవితాల్లో వెలుగులు నింపిన చీకటి సూర్యుడు లూయిస్ బ్రెయిల్. అందరి జీవితాల్లో చీకటి సూర్యుడు లూయిస్ బ్రెయిల్. నిజంగా చెప్పాలంటే చెట్లు కొట్టే కులంలో పుట్టి యాక్సిడెంటల్గా తన కళ్ళు కోల్పోయి చదువుకోవాలనే ఒక తపన, ఒక పట్టుదల ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత శక్తిగా నిలబడడం జరిగింది. తనతో పాటు తోటి అందులైన జీవితాల్లో వెలుగు నింపాలనే ఒక తన తపన, తన ఏదో చేయాలి అందులో కానీ ఒక తపన, ఆయన రచించిన లిపి ఏదైతే 12 నుంచి 6 ఈరోజు ప్రతి ఒక్క బ్లైండ్
వారు చదువుల్లో ఆ తర్వాత వారి జాబుల్లో ఈరోజు ముందుకెళ్తున్నారంటే అది బ్రెయిన్ లూయిస్ గారు రచించిన ఆ లిపి అని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. బ్రెయిన్ లిపిని అందించి అందులోకి విద్యా ప్రదానం చేసిన మహనీయుడు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అదేవిధంగా అటువంటి మహనీయుడు బతుకున్నప్పుడు నిజంగా అతని లిపిని గుర్తించలేదు. ఆయన చనిపోయిన తర్వాతనే ఆ లిపిని గుర్తించడం జరిగింది. ఏమిచ్చి ఆయన రుణం తెచ్చుకోవాలంటే ఈనాటి ఈ అత్యాధునిక సమాజంలో ఆ లిపిని ఇంకా మోడర్నైజ్ చేసి లేదా ఇంకా దానికి కొన్ని అంశాలు కలిపి అందులందరికీ కూడా ఇంకా డెవలప్మెంట్ అయిన ఆ లిపిని అందించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అందులంటే సమాజంలో ఏ ఒక్క తప్పు కూడా చేయరు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన వారికి అంధత్వము, వారి జీవితాల్లో పాజిటివ్గా ఆలోచిస్తారు తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ ఆలోచించే ప్రశ్న లేనే లేదు. తప్పకుండా ఆ లూయిస్ గారిని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా తమ జీవితాల్లో ఒక లక్ష్యం దిశగా మీరందరూ కూడా చదువుకొని ముందుకు సాగాలని, ఇంతకుముందు కోరినట్లు మీకు కావాల్సిన ఏదైనా డిమాండ్స్ ఉంటే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ, నేను ఎమ్మెల్యే కాకముందు కూడా స్నేహ సొసైటీ తోటి అనుబంధం ఉండడం అనేది నిజంగా అనేక సందర్భాల్లో మా కుటుంబ సభ్యుల బర్త్డేలు కానివ్వండి, మ్యారేజెస్లో కానీ నేను రావడం జరుగుతుంది. సిద్ధయ్య గారు వారు ఆ మేడం వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఎవరికి ఏదైనా కానీ మేమున్నాము. ఆ గ్యాదరింగ్ చేసి అందరు విద్యార్థులతోటి బ్లెస్సింగ్ ఇప్పించి ఆ కార్యక్రమాన్ని విజయం చేస్తూ గతంలో అనేక సార్లు భవిష్యత్తులో కూడా ఈ స్నేహ సొసైటీకి నా వంతు సహకారం ఉంటుందని, అందులో సమస్యలు ఏదున్నా కానీ నా వంతు ఆ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి